ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? 2010. 2010లో వచ్చి ఏం చేశారు? ఏం చేస్తా ఉంది డైరెక్ట్గా అదే ఏముంది బ్లైండ్గా దిగిపోయాను సార్ అంతే. ఇక్కడ నాకు ఎవరో తెలీదు, బ్లైండ్గా దిగిపోయాను. అలాగే పని నమ్ముకుని దిగిపోయాను. అంటే దొరికిందా వెంటనే మీకు? అసలు పని దొరికిందా? ఫార్చునేట్లీ దొరికింది సార్. ఎస్, ఫార్చునేట్లీ దొరికింది. అసలు నేను వచ్చిన 2-3 నెలలు ఇక్కడ నేను గిటార్ క్లాసెస్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో నాకు పని ఉండేది, మెల్లిగా నా రెంట్కి వాటికి వెళ్ళిపోయేది. ఒక 2-3 నెలల తర్వాత ఈవెన్ వర్క్డ్ యాజ్ గార్డ్గా కూడా పనిచేశాను. నేను ఒక నైట్ వాచ్మెన్ జాబ్ కూడా చేశాను. అట్లాగా? అది ఎక్కువ రోజులు ఏం కాదు, 2 రోజులు 3 రోజులు చేశాను. అదే సినిమా కష్టాలంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఎక్కువ కష్టాలు ఏం కాదు, నేను ఎంజాయ్ చేశాను. నేను ఆ 2-3 డేస్ పనిచేశాను అంతే. థర్డ్ డే నాకు వెంటనే నాకు వేరే వర్క్ రావడం, మ్యూజిక్ సంబంధించిన రిలేటెడ్, అక్కడి నుంచి వచ్చేయటం. సో అక్కడి నుంచి నేను యాడ్స్ చేసుకోవడం, మెల్లిగా సీరియల్స్, లోకల్ యాడ్స్, నేషనల్ యాడ్స్, ఇంటర్నేషనల్ యాడ్స్ చేయటం, అలాగే కొన్ని సీరియల్స్కి వర్క్ చేయటం. ఈ ప్రాసెస్లో కన్నడ నుంచి నాకు ఆఫర్ వచ్చిందండి, చార్మినార్ అని. అది ఎట్లా కన్నడ? తెలుగు వాళ్ళకి కన్నడ? ఇక్కడ మనం చేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒక ఆయన అక్కడికి వెళ్ళారన్నమాట ఒక నెరేషన్కి అని. వెళ్ళినప్పుడు ఇలాగా హరి అని ఒక అతను ఉన్నారు, ట్యూన్స్ బాగా చేస్తారంటే కనుక ఫోన్లో నాకు పరిచయం చేస్తే, నేను ఎప్పుడు ఎలా ఉండేవాడిని అంటే ఇంకా గిటార్ చేతిలో ఉండేది అలాగా. హరి అండి మీరు ట్యూన్స్ బాగా, అవును సార్ వింటారా అన్నా, వింటాను ఫోన్లో వినిపించేస్తామంటే నేను నవ్వి వెంటనే ప్లే చేస్తా. హరి మీరు వెంటనే బయలుదేరి బెంగళూరు రాగలరా అన్నారు. ఇలాగ చంద్రు అని అక్కడ డైరెక్టర్, ఇప్పుడు కబ్జా అని తీశారు కదా ఆయన, నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. సో నేను నిజంగానే రమ్మంటున్నారు సార్ ఏంటి ఫోన్లో ట్యూన్ వినేసి అంటే కనుక, లేదు వచ్చేసేయండి అన్నారు. నేను అలా బయలుదేరి ఆ నైట్ నేను బెంగళూరు వెళ్ళటం, నెక్స్ట్ డే వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇవ్వటం, ఇమీడియట్లీ అలా జరిగిందండి. ఇట్స్ రిటర్న్. ఎప్పుడు ఇది? ఏ సంవత్సరం ఇది? 2012 అండి. 2012లో అది సినిమా బాగా ఆడింది అక్కడ? ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అక్కడ, అది నా లైఫ్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అండి అది. ఓకే. ఎవరు హీరో? ఎవరు అక్కడ? ప్రేమ్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అప్పుడు 2 crores అంతలో తీశారు. ఇట్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ లైక్ 14.5 crores ఎంత కలెక్ట్ చేసింది. అక్కడ ఆల్మోస్ట్ స్టేట్ అవార్డ్స్కి అన్నింటికి నామినేట్ అయింది. దాన్ని తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరు, నేను ఇక్కడ రీమేక్ చేసి ఉన్నారు మన సుధీర్ బాబు గారితో, లేకపోతే శ్రీధర్ సార్. తెలుగులో కూడా నేనే చేస్తున్నాను మ్యూజిక్ దానికి. అలా స్టార్ట్ అయిన జర్నీ అయితే కానీ. మరి కన్నడలో దాని తర్వాత అక్కడ రాలేదు మీకు అవకాశాలు ఏమి? నాకేంటంటే ఇండస్ట్రీలో నేను కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదండి. కమర్షియల్గా ఆలోచించుంటే కనుక నేను దాన్ని క్యాష్ చేసుకుని ఉండొచ్చు. అప్పుడు చాలా చాలా వర్క్స్ వచ్చాయి. కాకపోతే నేను చాలా ఎమోషనల్గా ఉంటాను ఎప్పుడు కూడా, మోర్ దెన్ కమర్షియల్. నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఏదైనా నమ్మితే. సో నేను అక్కడికి వెళ్ళి 50th డే నేను అక్కడ ఆ సినిమా చూడడం జరిగింది. ఓకే. 49th డే మండే మ్యాట్ని హౌస్ఫుల్స్. అక్కడ ప్రతి పాటకి అరుస్తున్నారు, నాకేమో కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇది మన ఊళ్ళో జరిగితే బాగుంటుంది, నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ నా సాంగ్, నా సౌండ్స్, నా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇలా వినాలి అని అలా అనిపించడం. అక్కడ నాకు చాలా ఆఫర్స్ వచ్చినా కూడా లేదు తెలుగులోనే చేస్తానని చెప్పి వచ్చేయటం. అలాగే ఇక్కడ అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే కనుక ఇప్పటిదాకా ఎలా నిలదు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఫీల్ అయ్యారా ఒకవేళ? ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ తెలుగులో కొట్టాలి అన్న ఒక పాయింట్ ఒకటి. అండ్ అదే టైంలో నాకు ఇక్కడ తుంగభద్ర అన్న ఆపర్చునిటీ రావటం, ప్యారల్గా నాకు కృష్ణమ్మ కలిపిందని రీమేక్ చేస్తున్నాము చార్మినార్ సినిమా, అదే ఫిలిం అంటే కనుక అవి రెండు తెలుగులోనే చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఇక్కడ తెలుగులో అలా స్టార్ట్ అవుతాం కెరియర్. ఓకే. అలా జరిగింది అంతే. సో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం కదా అని నేను కన్నడ మీద ఫోకస్ చేయలేదు అప్పుడు. ఓకే. ఓకే. చాలా కాల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అలాగే నాకు ఇప్పటికీ కూడా ఏదో కాల్ వస్తూనే ఉంటుంది కర్ణాటక నుంచి. ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ నీళ్ళ వాళ్ళు లాంటి దృష్టిలో పడేవాడు, మీరు అక్కడే ఉండుంటే. ఇప్పుడు ఆయన వచ్చారు కదా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా, పెద్ద పేరు వచ్చింది ఆయనకి. నా పాటలు అక్కడ బాగా తెలుసు, ఇప్పటికీ అక్కడ షార్ట్ బస్టర్సే. రాధే రాధే అంటే అందరూ అక్కడ ఊగుతారు. అక్కడ మొత్తం ఆల్బమ్ మొత్తం నన్ను ఏదో గోడ మేలే ఇంకా రకరకాలుగా ఇప్పటికీ వాటిని ప్రైవేట్ ఆల్బమ్స్ కింద చేసుకుని పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. మొత్తం కవర్ సాంగ్స్ కింద పాడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఇది ఏంటంటే మనం బ్యాడ్ లక్ అనుకుంటాము, మరి టైం అనుకోవాలి. ఇటు వచ్చేసారు. కానీ ఇప్పుడు కాంతారా కానీ, ఇప్పుడు మీరు కన్నడంలో వెళ్ళినందుకు కాంతారా కానీ, కేజీఎఫ్ కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి అనుకోండి, అది వేరుగా ఉంటుందిగా. ఇవాళ మీకు అనుమానం ఇక్కడ కనబడుతుంది. అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నానో ఆ ఫీల్డ్ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. అదే బ్యాడ్ మనం ముందు చూసేయగలిగితే బెస్ట్. నేను అదే సక్సెస్ని అక్కడ కంటిన్యూ చేసి ఉంటే మేబీ నేను ఈ 10 సంవత్సరాల పాటు ఇక్కడ ట్రావెల్ చేసిన ఈ జర్నీ అంతా కూడా ఐ లర్న్డ్ ఎ లాట్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇక్కడ మనకి ఏంటి అనేది నేర్పుతుంది మనకి. నువ్వు ఇక్కడ నించోవాలంటే ఇలా ఉండాలి అని నేర్పుతుంది మనకి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ రావడమే పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ముందు వెనకతలు ఎవరు లేరు, బ్లైండ్గా వచ్చాం. ఒకప్పుడు మనం వింటాం కదా సార్, ఇప్పుడు చిరంజీవి సార్ ఎలా వచ్చేసాం మేము అని.
అలా చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలదొక్కడం కష్టం, కొంతమంది మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఉండాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అంటే ఇక్కడ చూశారు, అక్కడ చూశారు, ఏది కంఫర్ట్ అనిపించింది మీకు? సార్ ఏది కూడాను కంఫర్ట్ కాదు సార్, ఏది కూడా ఎప్పుడు కంఫర్ట్ కాదు. మనం మన పనితో దాన్ని మన జోన్లోకి తీసుకురావాలంతే. ఓకే. ప్రతి మనిషిని మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషి కూడా మనకు ఎదురయ్యే ఒక కొత్త ప్రశ్నలాగానే ఉంటారు. దానికి మనం సమాధానం వెతుక్కుని వాళ్ళకి బదులిస్తూ ఉండాలి. మన నుంచి వాళ్ళు కొన్ని ప్రశ్నలు పొందుతూ ఉంటారు, వాళ్ళు మనకు కొన్ని సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలాగా ఆ ప్రయాణం అనేది ఒక చోట కనెక్ట్ అవ్వటం, అలా జర్నీ సాగుతూ ఉండడం. ప్రతి సినిమాకి ఇది ప్రతి డైరెక్టర్తో ప్రతి టెక్నీషియన్కి ఉండే ఒక కామన్ రెగ్యులర్ రొటీన్ ఇది. కానీ ఫలానా డైరెక్టర్ నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యాను అనుకున్న డైరెక్టర్ ఎవరుంటారో చెప్పాలి. అందరూ సార్, నాకు ఒకళ్ళ దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు అని ఏం ఉండదు. మేబీ మీకు అప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది కాస్త నొప్పిగా అనిపించిన ఫ్యూచర్లో మీకు అది ఒక పాఠంలాగా మీకు అది ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్నల్ రాజకీయాలు అనిపించినాయి ఏమన్నా మీకు? రాజకీయాలు ఎందుకు వచ్చే ఫిలిం ఇండస్ట్రీలోకి? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువ అంటారు, బయట రాజకీయాలు కదా. నేను రాజకీయాలే సినిమా ఇండస్ట్రీలో చూస్తా, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు అంటే నమ్మను. ఇక్కడంతా సక్సెస్ సార్, అంతే. ఇక్కడంతా ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్ అంతే. ఇప్పుడు మీరు గతంలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, అనుమానం ఒక ఎత్తు అంటే ఏం సమాధానం చెప్పి? ఖచ్చితంగా కాదనడానికి ఏమీ లేదు కదా. అన్న కూడా అమాయకత్వం అవివేకం అవుతుంది. అదే పడ్డ శ్రమ ఒకటే, కానీ వచ్చిన ఫలితం మాత్రం ఒకటి కాదు కదా. ఇప్పుడు కెమిస్ట్రీ అంటారు, ప్రశాంత్ వర్మకి మీకు ఆ కెమిస్ట్రీ సక్సెస్ అనేది కుదరకపోతే ఇది ట్రావెల్ చేయలేం సార్, ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇప్పుడు ప్రశాంత్ సార్కి నాకు అనే కాదు, ఏ ఇద్దరు టెక్నీషియన్స్కి అయినా కూడా ఆ కెమిస్ట్రీ అనేది జల్ అవ్వకపోతే అది ప్రోడక్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రొడక్ట్ పాడవుతుంది అంటే కనుక మనుషులు కంటే ఇక్కడ ప్రొడక్ట్ చిన్నది కాదు కదా. ప్రొడక్ట్కి మనం పని చేస్తాం, సినిమా కోసం మనం పని చేస్తాం, మన కోసం సినిమా లేదు. సినిమా కోసం మనం ఏం చేయాలో చెయ్యాలి అంతే. ఒక్కొక్కసారి మ్యూజికల్గా సినిమా హిట్ అవుతుంది, కానీ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు మనకు గుర్తింపు రాదు కదా. గుర్తింపు అంటే ఏ రకంగా అంటున్నారు మీరు? అంటే మన కెరీర్ చూసుకుంటే, కెరీర్ పైన ఎదగాలంటే అది తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు నా వరకే వస్తే కనుక, నేను తుంగభద్ర అనే ఫిలింకి నేను చేసిన పాటలు అది నాకు బయట మార్కెట్లో ఎంతమందికి రీచ్ అయిందంటే అవ్వలేదని చెప్తాను. కానీ ఇప్పటికీ నాకు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇండస్ట్రీలో తుంగభద్రలో సాంగ్స్ చూసాను సార్, తుంగభద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సార్ అని చెప్పి వచ్చిన ఆఫర్స్ నాకు దగ్గర ఒక 10 ఉంటాయి. ఓకే. దాంట్లో నేను చూస్ చేసుకున్న వర్క్స్లో కనుక చూస్తే, ఇప్పుడు డియర్ మేఘ అనే ఫిలిం తీసుకుంటే నాకు ఆ వర్క్ ఇష్టం అని చెప్పి పిలిచారు ఆయన. చిత్తమహారాణి అని ఒక ఫిలిం చేశాను నేను. ఆ ఫిలిం రావడానికి కారణం కృష్ణ చైతన్య సార్. నాకు చెల్మోహన్ రంగ ఇప్పుడు మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని తీస్తున్నారు కదా, కృష్ణ చైతన్య అన్న హరి అసలు మీ కల ఇదే పాట ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఆయన మెచ్చుకోవటం, ఆయనే రిఫర్ చేశారు, హరి బాగా చేస్తాడు దీన్ని పెట్టుకుందని. అలా చిత్తమహారాణి మ్యూజిక్ చేయడం జరిగింది. అది ఓటీటీలో బ్రహ్మాండంగా పోయింది. సో రికగ్నిషన్ అనేది నేను అందుకని ఏ రకంగా అని అడుగుతున్నా. మనకి మార్కెట్లో ఎక్స్పోజ్ అవటం వేరు, బయట మన ఊళ్ళో ఎక్స్పోజ్ అవటం వేరు. మన ఊరు అనేది మార్కెట్ కాదు మనకి. మన ఊళ్ళో ఎక్స్పోజ్ అవటం వల్ల ఖచ్చితంగా మనం ఊరు దాకా రీచ్ అవుతే కనుక మార్కెట్ ఎక్స్పోజర్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఫ్లడ్ లైట్లో ఉంటాం మనం.